పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఒక మేడం అడుగుదాం. మేడం, ఈ మధ్యలో రీసెంట్లీ మన వేణుస్వామి అనే అతను వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 2024 ప్లస్ 2029 కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. కజేస్తే ఇప్పుడు టీడీపీ విజయంలో ఉన్నది, ఆల్రెడీ దూసుకోబోతుంది. ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలతో సంబరాలు చేస్తున్నారు. వేణుస్వామికి మీరు ఏం చెప్తారు? వేణుస్వామి అవ్వచ్చండి, ఎవరైనా అవ్వచ్చు. అసలు ముందు ఈ రోజు ఆరామస్తాన్ వేణు వీళ్ళందరూ ఏంటండి ప్యాకేజ్ మనుషులు. వీళ్ళు ప్యాకేజీ వాళ్ళు ఎవరిస్తే వాళ్ళ పక్కన మాట్లాడతారు తప్పితే నీతి నిజాయితీ మంచి చెడు లోక జ్ఞానం ఉండి మాట్లాడే వాళ్ళు కాదండి వాళ్ళు ఎవరు. ఇవాళ రమ్మనండి పార్టీ ఆఫీస్ కి, ఇవాళ పార్టీ ఆఫీస్ కి వస్తే చెప్తారు ఎవరైనా సరే వేణుస్వామిని ఏం చేస్తారు, ఆరామస్తాన్ ఏం చేస్తారు అంటే. ఇంతమంది 40 సర్వేలు బాబు గారికి అనుగుణంగా ఇస్తే ఈ సర్వేలు మాత్రమే వీళ్ళకి అనుగుణంగా ఇచ్చారండి. ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏం చూసి ఇస్తారు వీళ్ళందరూ నాకు తెలియక అడుగుతాను. వీళ్ళకేమి ప్రజల మధ్య లేరా వీళ్ళందరూ? ప్రజల నాడు గురించి తెలియదా వీళ్ళకి? ఎవరికి అంటే డబ్బే లోకమా వీళ్ళకి? ఆ డబ్బు కోసమే వాళ్ళు చేసిన పని తప్పితే వాళ్ళు ఆ డబ్బు పుచ్చుకొని నమ్మనండి. పార్టీ నాయకులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పొడుకోబెట్టి తొక్కుతారు అందరినీ. రమ్మనండి. యాంకర్ శ్యామల గారు పిఠాపురంలో వంగగీత ఆల్రెడీ గెలిచారు. ఓన్లీ మెజార్టీ ఎంత అనేది జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలబోతున్నారు. యాంకర్ శ్యామలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాంకర్ శ్యామలు కూడా ప్యాకేజీ మనిషే కదండి. ఆ ప్యాకేజీ గురించే కదా వీళ్ళందరూ చేసింది తప్పితే ఒక మనసాక్షి, ఒక పార్టీ మీద ప్రేమ, ఒక మనిషి అంటే ప్రేమతో వచ్చారు వీళ్ళందరూ. ఎవ్వరు రాలా. జగన్ బాబు అరాచకంగా అవినీతితో వేల కోట్లు కాదు లక్షల కోట్లు సంపాదించి చేతిలో పెట్టుకున్నాడండి. ఆ చేతిలో పెట్టుకున్న డబ్బులతో గత 5 సంవత్సరాలుగా అన్నిటినీ కొనేశాడు. ఏది ఒకటి కొనలేదా? ఏదన్నా ఉందా అక్కడ? న్యాయమైన పరిపాలన ఉందా? ప్రతి దాన్ని డబ్బు ఉందని కొనేశాడు. ఆ డబ్బు ఉందని ఒకటే ప్రజలు నమ్మకూడదండి. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదనేది ఈ రోజు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. బాబు గారి నిజాయితీనే ముందుకు నడిపించింది తప్పితే జగన్ గారి డబ్బు ఎక్కడా పనిచేయలేదు. ఆ రోజు కూడా పనిచేయలేదండి. మోసం, నన్నొక్కసారి అని బ్రతిమలాడితే జనం ఇచ్చారే తప్పితే ఆ రోజు ఏదో పండిన రాజకీయ నాయకుడు అని ఎవరు ఆయన్ని పిలిచి సీఎం పదవి అవజెప్పలేదు. కానీ వచ్చిన ఏ రోజైతే వచ్చి ప్రజావేదికను కూలగొట్టాడో ఇవాళ ఆ ప్రజావేదిక దగ్గరే బాబు గారు మొదలు పెడతారండి. బాబు గారిని తాకాడండి, అంతే. వశం అయిపోయాడు, అంతే. ఇది ఎవరు చెప్పేది కాదు, ఎవరు చేసేది కాదు. ప్రజలు చేశారు, బాబు గారు ఏం చేయలేదు. బాబు మీద ఉన్న ప్రేమతో ప్రజానీకం తిరగబడ్డారు. నిన్ను భస్మం లాగా ధూళి చేసి అవతలకు పంపించారు. ఈ రోజు కౌంటింగ్ దగ్గర మీ నాయకులు ఒక్కళ్ళు లేరు. ఎందుకు పారిపోయారు? నిన్న సాయంత్రం కూడా 178 వస్తాయని చెప్పారు. ఉన్న స్థానాలు 175 అయితే మీరు 178 అని ప్రగల్భాలు పరికారు. ఆ ప్రగల్భాలని కౌంటింగ్ మొదలు పెట్టింది 10 నిమిషాల్లోనే నీరు కారిపోయి ఎవరికాడు దొంగల్లాగా పారిపోయారు. మీ జీవితాలే దొంగలు, మీరు చేసిన పనులే దొంగతనం పనులు. మీరు వచ్చింది ఆ రాష్ట్ర అభివృద్ధి కాదు, మీ అభివృద్ధి కోసం వచ్చారు. ఎవరికి వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు, వెళ్ళిపోయారు. అయ్యంతా కూడా ఏ రకంగా ముందుకు వస్తుంది అనేది. ఇంకోటి యాక్చువల్ గా ఇప్పుడు మామూలుగా సైకో రాజ్యం పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రామ లక్ష్మణ్ లాగా రామరాజ్యం వచ్చిందంటారా? ఖచ్చితంగా రామరాజ్యం వచ్చిందండి. ఎప్పుడైనా నీతి గెలుస్తుందనే దానికి నిదర్శనం, నిజాయితీ గెలుస్తుందనే దానికి నిదర్శనం, బాబు కష్టపడిన దానికి నిదర్శనం, పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన దానికి నిదర్శనం. వాళ్ళిద్దరూ ఎప్పుడు అలా రామ లక్ష్మణ్ లాగానే ఉంటారండి, ఉండాలి. వారితో పాటు బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగులు నింపుతారండి. వెలుగులు మామూలు వెలుగులు కాదు, మెరిసిపోతా ఉంటాయి అన్నమాట. చంద్రుడు ఉదయించలేదు, చంద్రుడు వెన్నెలు తెచ్చాడు ఈ రోజు. ఆ వెన్నెల్లో ప్రజలు ప్రశాంతమైన నిద్రపోతారండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళలు పండిని ఈ రోజు. ఈ కళలు అనే ఈ కడా వరకు బాబు గారు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబు గారే దైవం, బాబు గారే దేవుడు. బాబు గారు సుభిక్షంగా పరిపాలించాలి. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఆయనకు ఉండి మా అందరికీ ఆయన నీడలో మేమంతా ముందుకు వెళ్ళాలి. ఆ నాయకుడి నీడే మాకు పెద్ద అండ, పెద్ద కొండ. ఇది ఏదైతే మేము కోరుకున్నామో, ఏదైతే కలగన్నామో, పగలు రేత్రి ఎండల్లో ఏ రకంగా అయితే మేము కష్టపడ్డామో అది ఈ రోజు నిరూపణ అయింది. మాకు ఇది చాలండి, ఇంతకంటే కోరికలు మాకు లేవు. మా బాబు గారు బ్రతుకున్నంత వరకు బాబు గారే సీఎం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రంలో పులిబిడ్డ ఆయన వాళ్ళ ఈ రోజు. ఈ మధ్యలో అల్లు అర్జున్ లాస్ట్ కి వెళ్ళి శిల్ప అని అతని ఫ్రెండ్ గురించి నేను వెళ్ళాను, పార్టీ పరంగా కాదు, జస్ట్ నా ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి వెళ్ళాను అన్నట్టు మాట్లాడాడు. అతను కూడా ఈ రోజు ఓడిపోయే సిచ్యువేషన్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి, మనం గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేయాలి కానీ సినిమా యాక్టర్లు పిలిపించుకుంటే లాస్ట్ లో జనం మనకి ఓట్లేయరు. సో ఇది అక్కడ విత్ ఎగ్జాంపుల్ ప్రూవ్ అయిందండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం.
ఇప్పుడు ఏపీలో మొత్తం కూటమి సునామీ సృష్టిస్తుంది. వైఎస్ఆర్సీపీకి 20 సీట్లకు ఎక్కువ రావంటారు. దీనిపై 160 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వైసీపీ 12-10 గెలుస్తుంది, అంతకు మించి ఎక్కువ రాదు. భారీ మెజారిటీతో గెలవబోతుంది. పెద్ద ఇప్పుడు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో మినిస్టర్లు చేసిన పెద్ద నాయకులు అందరూ ఓడిపోతున్నారు. ఫస్ట్ రాజమండ్రి రూరల్ లో బుచ్చేశ్వర గారి లీడ్ వచ్చింది. దీనిపై ప్రతి ఒక్క మంత్రి వైసీపీ వాళ్ళు ఓడిపోతారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తున్నారు అంటారు. దీనిపై ఆయన కన్ఫర్మ్ గా గెలుస్తాడు. మేము ఊహించుకున్నదే గెలుస్తాడు. భారీ 50,000 పైతులుగా గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ సీట్ ఎన్ని గెలుస్తాని 23కి తగ్గవు. వైఎస్ఆర్సీపీకి 6 చూపిస్తుంది. అక్కడ 13 సీట్లు వైసీపీ. కేకే సర్వే అని చెప్పారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ 14 సీట్లు వస్తాయని చెప్పారు. ఇంకా సీట్ తగ్గింది, ఒక సీట్ తగ్గింది. ఇంకా కేకే సర్వే జగన్ గాని పాతాలని తొక్కుతాడు జగన్ గాని. బాబు గారు ఊరుకున్నాం, మేము ఊరుకున్నా లేదు. గుర్తుపెట్టుకోండి కొరకలారా. నందమూరి లోకేష్ గారు అభివృద్ధిని కోరుకున్నారు. మీడియా పరంగా చెప్తున్నా, సజ్జల భార్గవ్ గారికి మా టీడీపీ కార్యకర్తలు ఎంత హింసిస్తారా మీరు? ఒక్కొక్కరికి మరత పోయింటుందిరా రేపు. చక్రవర్తితో సహా చెల్లించుకుంటావు నా కొరకల్లారా. నందమూరి బాలకృష్ణ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా గెలవబోతున్నారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. పులివెందుల మాదే, పరిటాల సీతమ్మ గారు కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. గుడివాడు మాదే, కొడాలి నాని తొక్క తీస్తాం బిడ్డ. ఒక తెలంగాణ పౌరునిగా ఆంధ్ర ఓటర్లకు నేను వాళ్ళ పాదాభివందనం చేసి నేను వాళ్ళ శిరస్సు వంచి వాళ్ళకు నమస్కారాలు తెలుపుతున్న. ఇంత మంచి తీర్పు ఇచ్చినందుకు మన టీడీపీ ఆఫీసులో ఉన్నాం. ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆల్రెడీ సంబరాలు మొదలైపోయినాయి. ఒకసారి మనతో కూడా ఒక టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తుంది, దీనిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే జగన్ అలాంటి అన్యాయం చేశాడండి. ఏపీకి న్యాయం అసలు చేయలేదు. అంత అన్యాయం చేశాడు కాబట్టి జనాలు ఇంతగా ఓట్లేసి ఇంత మెజారిటీతో గెలిపిస్తున్నారు బాబు గారిని. మేడం ఇప్పుడు యాక్చువల్ గా మొన్నటిదాకా ఎవరైతే అధికారంలో ఉన్న మన రోజా గానీ, లేదంటే పేరు నాని గానీ, కొడలి నాని గానీ చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజ్ స్టార్ అన్నారు, దత్తపుత్రులు అన్నారు, ఇదన్నీ అన్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అవునండి, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా కొడాలి నాని, రోజా, అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడు. గెలుపు టీడీపీదే. అన్ని చోట్ల గెలుస్తున్నారండి. ఇప్పుడు యాక్చువల్ బాబు గారిని అరెస్ట్ చేయడం వల్లే వైఎస్ జగన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ గతి వచ్చిందంటారా? ఒక అరెస్ట్ చేయడం కాదండి, వాళ్ళు చేసిన అవినీతి మెయిన్ కారణం. అవినీతి. ఒక పెద్ద ఆయన్ని అంతగా ఇబ్బంది పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి అక్రమ కేసులన్నీ పెట్టి జైల్లో పెట్టారు. అది వాళ్ళు చేసిన అవినీతి. మెయిన్ అవినీతి వల్ల వాళ్ళకి ఈ రోజు ఈ గతి పట్టిందండి. లాస్ట్ సభ జగన్ మన పిఠాపురంలో పెట్టి వంగగీతం గెలిపియండి, నేను డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పారు. అయినా కానీ జనాలు పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో భారీ మెజార్టీ ఇచ్చారు. అది వాళ్ళ అభిమానం అండి. ఎందుకంటే జనాలు 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన మోసాలు చూసి విసిగిపోయి ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ బాబు గారి కోటేసి జనసేన పవన్ కళ్యాణ్ గారి కోటేసి గెలిపించారండి. సైకో రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందంటారు ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా సైకో రాజ్యం పోయింది, రామరాజ్యం వచ్చింది. బాబు గారు సీఎం కాబోతున్నారు. అంతే, అయిపోయారు. అంతే. థ్యాంక్ యూ మ్యామ్.